హాయ్ వెల్కమ్ టు ITTV. ఈరోజు మనతో కోడుజ్ఞాన్ నుంచి సాయిరామ్ ఉన్నారు. అసలు కోడుజ్ఞాన్ ఆఫర్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి, అలాగే కోడుజ్ఞాన్ మిగతా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏంటి డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో అండి హాయ్ సాయిరామ్ గారు. సార్. అండి. సో ఏంటి కోడుజ్ఞాన్ అసలు ఎందుకు పెట్టారు పేరు వెరైటీ? కోడ్నాన్ అంటే మేము ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ట్రైన్ చేస్తాము. సో మేజర్గా మేము కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కన్నా కూడా అదర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యేట్లు చేస్తామండి. జనరల్గా నాన్ ఐటీ స్టూడెంట్స్ ఏ టెస్టింగ్లోకో లేదా ఏదైనా టూల్ మీద వెళ్తారు, కానీ ప్రోగ్రామింగ్ మీదకి అసలు జనరల్గా రారు, భయపడతా ఉంటారు కదా. ఆ, మీరు ఆ, ఎందుకు అది సెలెక్ట్ చేసుకున్నారు? యా భయపడతారు. ఆ భయం లేకుండా వాళ్ళకి తెలిస్తే అదే ఈజీ అండి మిగతా టూల్స్ కన్నా. ఇప్పుడు టూల్స్కి వెళ్ళారనుకోండి, ఎవ్రీ 6 monthsకి కొత్త టూల్ నేర్చుకుంటూ ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అట్లాంటి ఇష్యూ ఉండదు. సో అందుకని మేము ప్రోగ్రామింగ్ అసలు లాంగ్వేజ్. వాళ్ళు మీ దగ్గరికి రావడానికే భయపడతారు కదా ఫస్ట్ స్టెప్. సో మేము కాలేజెస్ కానీ లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ప్రోగ్రామ్ ఎంత ఈజీగా ఉంటుంది అన్నది మేము ముందే ఇస్తామండి. సో దాన్ని చూసి వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? సో పైథాన్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, జావా ఇవి ఆఫర్ చేస్తాం. ఒక నాన్ ఐటీ స్టూడెంట్ మీ దగ్గరికి వస్తే జనరల్గా ఎప్పటి వరకు జాబ్ వచ్చే స్కోప్ ఉందా? అట్లీస్ట్ జాబ్ రాకపోయినా స్కిల్లబుల్ పేయబుల్ లెవెల్కి ఎప్పటికెవరికి ఎదిగే అవకాశం ఉంది? తనకి జీలు ఉండాలండి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని. అట్లాంటి జీలు ఉన్న వాళ్ళు వస్తే కనుక 6 months పడుతుంది కంప్లీట్. 6 monthsలో ఒక నాన్ ఐటీ స్టూడెంట్ మీ దగ్గరికి వస్తే ఒక మంచి లెవెల్లో ప్రోగ్రామింగ్ చేయగలుగుతాం. నాన్ ఐటీ అని అడుగుతున్నారు మీరు. మేము ఇంటర్మీడియట్ స్టూడెంట్నే ట్రైన్ చేసి 35 lakhs ప్యాకేజ్కి ప్లేస్ చేసాం. రీసెంట్ అచీవ్మెంట్స్ అంటే ఏమున్నాయి? అదేనండి, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంటర్మీడియట్ స్టూడెంట్, తనకి ఇంజనీరింగ్ కానీ సిఏ కానీ ఏమీ ఇంట్రెస్ట్ లేదు, ప్రోగ్రామింగ్ సైడే వెళ్ళాలి అని. సో అందుకని తను మా దగ్గర 8 months ట్రైనింగ్ తీసుకొని 35 lakhs. ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు క్వాలిఫికేషన్స్ చూడట్లా, స్కిల్ ఉందా లేదా అని చూస్తున్నారు. డైరెక్ట్గా ఇంటర్తోనే పేమెంట్ చేస్తున్నారు, వాళ్ళు డిగ్రీ చూడలేదు. చూడరండి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ డిగ్రీ వాటితో సంబంధం లేదు. మీకు ఎంఎన్సీస్కి అయితే డిగ్రీ అవి కావాలి. వండర్ సార్, ఇంటర్తో మీరు 35 lakhs జాబ్ కొట్టించారు. ఏ కోర్సులో అది? పైథాన్ అండ్ మెన్స్టాక్ అండి. పైథాన్ మెన్స్టాక్. Yeah. ఇంకా దీంతో పాటు అదర్ అచీవ్మెంట్స్ ఉన్నాయి, యావరేజ్గా జరిగే అచీవ్మెంట్స్? రెగ్యులర్గా ట్రైన్ చేస్తామండి. లైక్ ఆన్ ఏ మంత్ బేసిస్ 300 to 400 స్టూడెంట్స్ ట్రైన్ అవుతూ ఉంటారు. సో దే వర్క్ ఫర్, మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు చాలామంది టాప్ మోస్ట్ కంపెనీస్ బ్యాంకింగ్ సెక్టర్లో అది వర్క్ చేస్తున్నారు. డ్రైవింగ్ సర్వీసెస్ ఓన్లీ ఆన్లైనేనా లేదంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆప్షన్? ఆఫ్లైన్ అండి, మేజర్గా ఆఫ్లైన్. డైరెక్ట్ కాలేజెస్తో టైప్ అయ్యి ఆఫ్లైన్ చేస్తాం మనం. లేదా స్టూడెంట్స్ మేము బేస్డ్ అవుట్ ఆఫ్ విజయవాడ, సో మా ప్రెమిసెస్కి వచ్చి నేర్చుకుంటారు. సో మీరు ఓన్లీ కాలేజెస్కి ట్రైన్ చేస్తారా? ఇండివిజువల్గా డైరెక్ట్గా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే? చేస్తాం సార్, ఇండివిజువల్గా కూడా చేస్తాం. ఓకే, ఓవరాల్గా ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సో సి, పైథాన్, డేటా స్ట్రక్చర్స్, జావా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్. సిలో ఇంకా జాబ్స్ ఉన్నాయండి? సి విత్ డేటా స్ట్రక్చర్స్ జాబ్స్ ఉన్నాయి సార్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి అదే కావాలి మేజర్గా క్వాలిఫై అవ్వాలి అంటే. సో ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మేజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. సో జనరల్గా నాన్ ఐటీలో నుంచి ఐటీలోకి రావాలంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వచ్చిన ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకోరు కదా, సెలెక్ట్ చేసుకుంటే భయపడతారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారా? సో అంటే మనకి మ్యాథ్స్ సాల్వ్ చేయటం వస్తే కనుక ఈజీగా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అది లాజిక్స్ రాయటం రాదు, నాకు కష్టం ప్రోగ్రామింగ్ అంటే కనుక వెబ్ డెవలప్మెంట్ సైడ్ చూస్ చేసుకోవచ్చు. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇట్లాగా. సో అవి లేదు అంటే కనుక టూల్స్. కానీ ఆ టూల్స్ నేర్చుకున్నప్పుడు ఎవ్రీ 6 monthsకి 1 yearకి అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, న్యూ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. సో మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? సో మాది ఆఫీస్ వచ్చేసి విజయవాడ అండి. లైక్ www.codegnan.com సైట్కి వెళ్ళి చూడొచ్చు. ఆర్ఎల్స్ మాకు కాల్ చేయొచ్చు. 6301341478 నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో మీకు ఏమి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో కూడా ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, URL అండ్ ఫోన్ నంబర్. ఇప్పుడు వరకు జనరల్గా మనం నాన్ ఐటీలోంచి ఐటీలోకి వెళ్తే ఏ టెస్టింగో ఏ టూలో తీసుకోవాలని చూస్తాం. సో సార్తో ఒకసారి మనకు మాట్లాడిన తర్వాత సార్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఎవరైనా ప్రోగ్రామింగ్ వైపుకి వెళ్ళాలి, కెరియర్ని ఐటీలో స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకోవాలి అని అనుకుంటే కోడుజ్ఞాన్ అప్రోచ్ అయ్యి సార్ కన్సల్టేషన్ తీసుకొని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్.